సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సో పొద్దున్నే లేస్తే ఇదే స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత అన్హెల్దీ ఆయిల్స్, అగైన్ మధ్యాహ్నం శాండ్విచ్, వైట్ బ్రెడ్. వైట్ బ్రెడ్ ఏముంటుందండి? ఇట్స్ రిఫైన్డ్ కార్బ్. వైట్ పాస్తా, వైట్ నూడిల్స్, వైట్ పొటాటో, ఇవన్నీ రిఫైన్డ్ కార్బ్స్. వైట్ షుగర్, వైట్ సాల్ట్, ఇవన్నీ కూడా డేంజరస్. చక్కగా మన ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇప్పుడు రోజు వింటున్నాం. గట్ హెల్త్, గట్ హెల్త్, గట్ హెల్త్. అవును సార్. వాట్ ఆర్ దీస్? వాట్ ఈస్ గట్ హెల్త్? మన గట్లో ఉండే బ్యాక్టీరియా మన హెల్త్ని డిటర్మిన్ చేస్తుంది. మనం తీసుకునే ఆహారం అంతా కూడా దీన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. గట్ హెల్త్ బాగుండాలంటే మన ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఇడ్లీ, దోశ, ఉతప్పం, ఇవి ఫెర్మెంటెడ్ ఫుడ్స్. అవి మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. మన గట్లో ఉండే ఆరోగ్యపూర్వకమైన బ్యాక్టీరియాని పెంపొందిస్తాయి. పెంపొందించి చక్కటి అబ్జార్ప్షన్ ఉంటుంది. అన్హెల్దీ మెటీరియల్స్ అబ్జార్బ్ అవ్వవు. తద్వారా ఈ రిఫైన్డ్ కార్బ్స్ అన్ని అవాయిడ్ చేసినట్టయితే దంపుడు బియ్యము, అన్ని రకాలుగా షుగరు, బ్రౌన్ షుగరు ఆర్ షుగర్ని పూర్తిగా తగ్గించుకోవటం, రాక్ సాల్ట్ వీలైనంత వరకు, ఇలా అనేక రకాలుగా మనం మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అవర్ పబ్లిక్, ఇన్ అవర్ పీపుల్. ఇన్ దిస్ పర్సూట్ నేను ఒక మోర్ దాన్ ఒక 500 వీడియోస్ చేశాను, షార్ట్స్. ఓన్లీ డైట్ మీదే, మన పూర్వీకులు తీసుకునే డైట్. నన్ను అడిగారు, ఎందుకు మీరు డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఎందుకంటే దిస్ ఈజ్ మై ఐ వాంట్ టు క్రియేట్ రెవల్యూషన్. మన ప్రజలంతా, మన తెలుగు ప్రజలు ముఖ్యంగా, నేను తెలుగు బాగా మాట్లాడతాను కాబట్టి, తెలుగు ప్రజలంతా, మన నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా హెల్దీ డైట్ తీసుకుంటే ఈ ట్రెండ్ని మనం రివర్స్ చేయగలం. లేకపోతే భారతదేశంలో ఉన్న హాస్పిటల్ సరిపోవు, మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే డైట్ ప్యాటర్న్ కనుక కంటిన్యూ అయినట్టయితే. సో డైట్లో మనం చాలా ఇంపార్టెంట్ చేంజెస్ తీసుకురావాలి. మనం తీసుకునే ప్రతి ఐటము చాలా ఇంపార్టెంట్ అండి. మన పూర్వీకులు తినే ప్రతి ఐటము, లవంగము, దాల్చిన చెక్క, అన్ని ఐటమ్స్, జీరా, నువ్వులు ఉండలు, చిన్నప్పుడు తినేవారా? జీడి మీకు తెలియదేమోలేండి, మా జనరేషన్లో మేము కూడా తిన్నాం సార్. దేర్ ఆర్ వెరీ హెల్దీ ఫుడ్స్. జీడీలు అంటే నువ్వులు విత్ జాగరి. సో ఇవన్నీ కూడా అద్భుతమైన ఫుడ్స్ అండి. కొబ్బరి లడ్డూలు చిన్నప్పుడు మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు. ఇట్స్ ఎ గ్రేట్ కాంబో, కొబ్బరి లడ్డూలు విత్ మిల్క్ ఆన్ టాప్. సో అన్ని హెల్దీ ఫుడ్స్ ఉండేవి ఆ రోజుల్లో. హెల్దీ చిరుతిళ్ళు తినేవాళ్ళం. వీళ్ళలాగా పిజ్జాలు, బర్గర్స్, శాండ్విచెస్, రకరకాల అంతా వెస్టర్నైజ్డ్ డైట్ ప్యాటర్న్స్. ఆ హోటల్స్ పేర్లు కూడా తెలియవు. దాని ఏమంటారు, కాఫీ డే, రకరకాల కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బట్ టేకెన్ ఇన్ గుడ్ క్వాంటిటీ, లిమిటెడ్ క్వాంటిటీ, లెస్ షుగర్. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా మారిపోయాయి. దీనివల్లే ఈ జబ్బులన్నీ వస్తున్నాయండి. పిల్లల్లో హార్ట్ అటాక్స్ ఏంటండి? చిన్నప్పుడు ఎప్పుడైనా విన్నాము? మేము వినలేదు. అసలు మీరు వినే ఉంటారు, మీ జనరేషన్. నో సార్. మీరు టైమ్స్లో ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా అంటే రీసెంట్గా అయితే ఒక 13 years కిడ్కి కూడా వచ్చిందంటే, 13 years అమ్మాయికి ఏంటిది హార్ట్ అటాక్? 10th class స్టూడెంట్ చనిపోవటం. తర్వాత స్లీప్ ప్యాటర్న్ కూడా మారిపోయిందండి. చక్కగా ఇంతకుముందు మా చిన్నప్పుడు మేము కూడా లైట్స్ పెద్దగా ఉండేవి కాబట్టి, ట్యూబ్ లైట్స్ కూడా చిన్న 40 watt బల్బ్ ఉండేది. సాయంకాలం 6:30-7 లోపల భోజనం చేసేవాళ్ళం. 1 గంట చదువుకొని 7:30-8 పడుకుని చదివేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పిల్లలు టీవీ చుట్టం, అసలు ఇంటికి రావటం లేట్గా రావటం, దురలవాట్లు. ఆ తర్వాత అది మనం మళ్ళీ మాట్లాడదాం. రాత్రి 10ంటికి రావటం, టీవీ చూస్తూ పడుకోవటం, పడుకునే ముందు మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్, దాంట్లో చాటింగ్, వాట్సాప్ మెసేజెస్, ఇవి చూస్తూ పడుకొని నిద్రపోతే, మనం ఎర్లీగా కనుక పడుకున్నట్టయితే 7 గంటల లోపల భోజనం చేసేసి, సూర్యాస్తమయం లోపల భోజనం చేసి 7:30-8 లోపల పడుకున్నట్టయితే రాత్రి 1:30కి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ప్రిఫరబుల్లీ లైట్ లేకుండా పడుకోవాలండి. ఒకవేళ లైట్ తప్పనిసరి మీకు భయస్తుందంటే చిన్న రెడ్ లైట్ పెట్టుకోండి, లో వాటేజ్ బెడ్ ల్యాంప్, చిన్నది రెడ్ కలర్ ప్రిఫరబుల్లీ, నాట్ బ్లూ కలర్, నాట్ వైట్ కలర్. వైట్ కలర్ అసలు పెట్టుకోకూడదు. ఓకే. ఆ మెలటోనిన్ హార్మోన్ ఇట్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఓకే. ఇప్పుడు నేను పొద్దున్న 5:30కి వస్తాను, 5ంటికి హాస్పిటల్కి వస్తాను. వస్తున్నప్పుడు చూస్తుంటే గచ్చిబౌలి వస్తుంటే టాల్ టవర్స్, వెల్ లిట్, పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆ టైం రాత్రంతా పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళలో ఆ హార్మోన్ ఎప్పటికీ ఉత్పత్తి అవ్వదు. ఓకే.
దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. పొద్దున్నే పని చేసుకోవాలి, రాత్రి పడుకోవాలి. దీన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేస్తే ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. ఓకే. ఈ హార్మోన్ ఉత్పత్తి అయితేనే మన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. వీళ్ళందరిలో కూడా హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఊబకాయం, ఇతరత్ర క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మెలటోనిన్ అనేది యూజువల్గా మనకు స్లీప్ బాగా పట్టడానికి యూజ్ చేసే, అంటే మన ఉత్పత్తి అయ్యే స్లీప్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్. హార్మోన్స్. దాన్ని స్లీప్ ఇండ్యూసింగ్ కూడా వాడుతుంటారు. బట్ మెయిన్ పర్పస్ ఇది. ఓకే. మన బాడీ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం. సో వాట్ ఈస్ క్యాన్సర్? మన బాడీలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి డివైడ్ అవుతుంది. 1, 2, 2, 4, 4, 8, 8, 16 అట్లా డివైడ్ అవుతానే క్యాన్సర్ అంటాం. ఓకే. మన బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్పుడు ముక్కు చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత ఈ సైజుకి వచ్చి ఆగిపోద్ది, ఇంకా పెరగదుగా. పెరగదు. చెవులు కూడా ఇంతే ఉంటాయి, ఏనుగు చెవులా పెరగవుగా. సో అవి రెగ్యులేటరీ మెకానిజమ్స్. ఓకే. ఈ రెగ్యులేటరీ మెకానిజమ్స్ని ఓవర్కమ్ చేసి పెరిగిపోతుంటాయి. ఎందుకు వస్తుంది క్యాన్సర్? ఎందుకు పెరుగుతున్నాయి? మన బాడీలో సైంటిస్ట్ హ్యావ్ నౌ గాట్ ఎ డెఫినెటివ్ రీజన్ ఫర్ దిస్. పర్టికులర్ రీజన్? ఎస్. ఓకే. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. వాట్సన్ అండ్ క్రిక్ మొత్తం జీన్స్ని వాళ్ళంతా జెనెటిక్ ప్రొఫైలింగ్ చేశారు. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకో జీన్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ కారక జన్యువులు. ఓకే. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ ద్వారానే క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు సైన్స్ అంతా దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఆ ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చింది, ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే దాన్ని వాడదాం. ఓకే. తద్వారా మన క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ రీసెర్చ్ ఇస్ ఆల్ అబౌట్ నౌ. సో నౌ కమింగ్ బ్యాక్ టు, సో ఈ జెనెటిక్ మ్యూటేషన్ ఎందుకు జరుగుతుంది? ఆ 500-600 క్యాన్సర్ కారక జన్యువులు ప్రతి వాళ్ళలోనే ఉన్నాయి కదా. ఈ క్యాన్సర్ పేషెంట్లో ఎందుకు జరుగుతుంది? లైఫ్ స్టైల్, స్లీప్, అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ, అన్నిటికన్నా ముఖ్యమైనది మానసిక ఆందోళన, స్ట్రెస్. ఓకే. ఈ మానసిక ఆందోళన వలన ఈ మ్యూటేషన్స్ మనలో జరుగుతూనే ఉంటాయి, మీలో నాలో కూడా. ఓకే. వాటిని నల్లిఫై చేసే కెపాసిటీ మన బాడీకి ఉంటుంది, అందరి బాడీస్కి ఉంటుంది. అది దెబ్బతిన్నప్పుడు, ఆ నల్లిఫై చేసే కెపాసిటీ దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఓకే. ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్. ఆ మ్యూటేషన్ని నలిఫై చేసే మెకానిజం మనలో లోపించింది, అంటే మన ఇమ్యూనిటీ లోపించింది. ఇమ్యూనిటీ ఎప్పుడు లోపిస్తుంది? మీరు స్ట్రెస్ గురైనప్పుడు. అంటే మన అబ్బాయికి సీట్ రాలేదు ఎంబీబీఎస్, పక్కింట్లో వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, వాడికి బెర్సిడీస్ బెంజ్ కారు ఉంది, మనకేమో అంబాసిడర్ కారు ఉంది. ఇలా మనలో మనం ఆందోళనకు గురవుతున్నాం. మనకి ర్యాంక్ రాలేదు, మనకన్నా వాడికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, మనకన్నా ఎక్కువ పేషెంట్స్ వస్తున్నాడు, ఎక్కువ సర్జరీలు చేస్తున్నాడు. మా ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్లో బాగా పాపులర్ అయ్యాడు యాంకరు, ఇప్పుడు అందరూ అతని గురించే తలుచుకుంటున్నారు, మూవీ ఛాన్సులు కూడా వచ్చాయంట. ఇలా ఈ వీటితో, ఈ ఆందోళనతోనే సగం జబ్బులు వస్తున్నాయండి. సార్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, బ్రెయిన్ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి, కరోనా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి. సో అన్నిటికీ కారణం ఈ మానసిక ఆందోళన. మానసిక ఆందోళన తగ్గాలి అంటే మనము మెడిటేషను, సన్ బేదింగు, పొద్దున్నే లేచి అదేంటి సూర్య నమస్కారాలు. ఎందుకు చెప్పారు మనం వాళ్ళు? ఎందుకు దేవుడు సూర్యుడిని చూసి గాయత్రి మంత్రం చదవమని ఎందుకు చెప్పారు మన పెద్దవాళ్ళు? దీనికోసమే, సన్లైట్కి ఎక్స్పోజర్ కోసమే. ఎన్ని విటమిన్స్ ఉన్నాయో మనకు తెలిసింది డి, XYZ ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు? సైంటిస్టులకు తెలియనండి విటమిన్లు చాలా ఉండుంటాయి. లేకపోతే ఈ జబ్బులనే కారణం ఏంటండి? ఈ ఎయిర్ కండిషన్ రూమ్లో పడుకొని పొద్దున్నే 9 10 నిద్రలేసి రాత్రి 1 గంట పడుకొని ఇలా ఉంటే ఈ జబ్బులు రాకేమొస్తాయి? ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మానసిక ఆందోళన కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఇమ్యూన్ బూస్టరు. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి హ్యాపీనెస్. సంతోషం సగం బలం అన్నారు మన పెద్దవాళ్ళు. అవును సార్. సగం బలం కాదు, పూర్తి బలం. సంతోషంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. చూడండి, ఇంట్లో 5 ఉంటారు, మన 2-3 ఏళ్ల క్రితం ఒకటి కరోనా వచ్చింది, లేకపోతే 2 వచ్చింది, ఒకటి సిక్ అయ్యాడు, ఒకటి కొంచెం రికవర్ అయిపోయాడు, మిగతా 3 రాలేదు. ఎందుకని? ఆ 3 ఇమ్యూనిటీ బాగుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నిద్రపోతున్నారు. నిద్ర రెండోది.
మంచి నిద్ర, సంతోషం, మానసికంగా ప్రశాంతంగా ఉంటే మనకి ఏ జబ్బులు రావు. నిన్ననే మా ఆవిడతో చిన్న గొడవైంది నాకు. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. నేను ఎవరికో చెప్తున్నాను, మా ఫ్రెండ్కి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫ్రెండ్కి, చైనా వాళ్ళు చూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ డీప్ సీక్ తయారు చేశారు. అవును. అమెరికాలో ఉన్న బెస్ట్ ఫైటర్ జెట్స్ F-55 కన్నా బెటర్ జెట్స్ తీసుకొచ్చారు. ఎయిర్ బస్ కన్నా బెటర్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసేసారు. మనమేమో మహాకుంభ్ అని దీనికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్ల మంది ప్రజలు అక్కడ తిరుగుతూ మనం ఏమీ చేయకుండా ఇలాగ అవుతున్నాం అని అంటే వెంటనే షీ రియాక్టెడ్. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పీస్. రైట్. కుంభికి వెళ్తే పుణ్యం వస్తుంది కాదు, ఆ వైబ్స్కి పీస్, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎవరికైనా కావాల్సింది ఇది. నువ్వు మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నావు అని తిట్టింది. మేడం చెప్పింది కరెక్ట్ సార్. కరెక్ట్ అనిపించింది చివరికి. పీస్ ఉందంటే మనం ప్రపంచాన్ని జయించవచ్చు. మానసిక ప్రశాంతత. Yeah. ఏం ఆ డీప్ సీక్ తయారు చేసి ఏం చేస్తావు? యా. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చేసి ఏం చేస్తావు? కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి ఏం చేస్తావు? మనిషికి కావాల్సింది ఏంటి? మెంటల్ పీస్. పీస్. నేను ఒక ఈవినింగ్ టీకి వెళ్ళాను మన సండే, అక్కడ జరిగింది ఇది. ఓకే. ద హోస్ట్ విజిటెడ్ మహాకుంభ్ అండ్ షీ టుక్ సచ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ షీ డిస్క్రైబ్డ్ ఇట్. నాతో పాటు ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా ఉన్నారు. ఆయన కూడా నేను అన్నట్టే అన్నారు. ఓకే. ఆయన కూడా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బాంబేలో ఉంటారు. ఓకే. నలుగురు ఉన్నాం టీలో. ఒక ఆస్ట్రేలియన్ ఫ్రెండ్. నేను ఇలా అంటే ఆయన కూడా ఎస్ అంటే ఆయన ఇంకా మనకు కావాల్సింది హెల్త్, అది ఇవ్వకుండా మన డబ్బులన్నీ వీటి మీద ఖర్చు పెడుతున్నాం. ఈ న్యూయర్ రీసెర్చ్ వలన హెల్త్ బాగుంటుంది, ప్రజలందరికీ ఫుడ్ దొరుకుతుంది అని ఆయన ఆర్గ్యూ చేశారు. నేనేమో ప్యూర్లీ మెటీరియలిస్టిక్గా మనం కూడా చైనా కన్నా బాగుండాలి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోవాలి, మనం ఒకరి దగ్గర కొనుక్కోదేంటి, రాఫెల్ ఎందుకు కొనుక్కోవాలి, మనమే తయారు చేసుకోవాలి, మనమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తయారు చేయాలి. మనకున్న ఇంజనీర్స్ ఎక్కడున్నారు ప్రపంచంలో మీకు తెలుసు కదా, అమెరికాలో అంతా మన వాళ్ళే కదా చేసేదంతా. కానీ నేనంటే ఇమీడియట్లీ షీ రియాక్టెడ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ పీస్, మెంటల్ పీస్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పొద్దున్నే గరికపాటి గారు చెప్తారు విను అని. కానీ ఈ సందర్భంలో ఒకటి చెప్పాలని సార్, ఏంటంటే సో సార్ షాక్స్ మేడం రాక్స్. పర్ఫెక్ట్ నిర్వచనం సార్. ఏంటంటే మనం ఇలా బోల్డ్ అన్ని మాట్లాడుతుంటే ఇవన్నీ కాదు ఇలా అని చెప్పేసి ఒక్క డైలాగ్తో మేడం తేల్చేశారు. పొద్దున్న 6 గంటల గరికపాటి గారు చెప్తారు, నువ్వు 5:30 పరిగెడతావు, ఒకరోజు ఇంట్లో కూర్చొని విను ఆయన చెప్పేది, నీ జీవితం అంటే నీకు తెలిసి వస్తుంది. నైస్ సార్. అంటే సార్ లైఫ్ స్టైల్ ఫుడ్స్ గురించి మీరు చెప్పారు కదా సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఆర్ దేర్. సో ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏమన్నా? డెఫినెట్గానండి. నేను బోత్ ఆఫ్ us have turned vegetarians 30 years back. ఓకే. As soon as we got married, I don't know, together we took a decision, we are vegetarians. Vegetarian food is the best food అండి. ఓకే. It contains good fats, good proteins and healthy carbs. Yeah. Healthy carbs. నాన్-వెజిటేరియన్ ఫుడ్లో ఉండే రెడ్ మీట్లో అంతా కూడా అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఓకే. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండొచ్చు. అదే ప్రోటీన్ మనం వెజిటేరియన్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. బ్రోక్లీలోను కాలీఫ్లవర్లోను అంతకన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. స్పినాచ్ మన తోటకూరలో ఇంకెక్కువ ప్రోటీన్ ఉంటుంది. అదే కదా హైయెస్ట్ రిచ్. తోటకూరలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ vegetarian food is far superior to non-vegetarian food in preventing all these cancers, coronary artery disease, brain strokes అన్నిటిని కూడా. ఓకే. ఒకవేళ నాన్-వెజిటేరియన్ ఫుడ్ తినవలసి వస్తే, ప్రపంచంతో నాన్-వెజిటేరియన్ ఫుడ్ తింటారు కదా, లీన్ ఫ్యాట్ ఎక్కువగా ఉండేవి, లీన్ ప్రోటీన్స్ అంటే వైట్ చికెన్, వైట్ ఫిష్, సీ ఫిష్, ఎగ్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ పనీరు, తోఫు రెండు చూసారనుకోండి, తోఫు ఈజ్ ఫార్ సుపీరియర్ టు పనీర్. తోఫులో ఉండే ప్రోటీన్ బాగుంటుంది, తోఫులో ఉండే ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్. సో నేను ఐ స్టాప్డ్ డైరీ ప్రొడక్ట్స్ ఆల్సో. ఐఎమ్ ఏ వీగన్ నౌ. ఓకే. ఫర్ పాస్ట్ 1 year ఐఎమ్ ఏ వీగన్ నౌ. ఐ డోంట్ ఈట్ ఎనీ డైరీ ప్రొడక్ట్. ఓకే. మీరు విన్నారా బిల్ క్లింటన్ చెప్పారు? బిల్ క్లింటన్ హ్యాడ్ ఎ coronary artery disease at a very early age. He was treated in United States. ఆయన ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే he followed vegan diet. He avoided dairy products completely. ఓకే. సో there is something called inflammation now. రెండు ఎక్కువగా వినబడే మాటలు ఈ రెండండి, గట్ హెల్త్, ఇన్ఫ్లమేషన్.
ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే అన్ని రకాల డిసీజెస్ వస్తాయి. ఓకే. సో అందుకే ఇప్పుడు అందరూ కూడా న్యూట్రిషన్స్ అంతా కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్ని అవాయిడ్ చేయమంటున్నారు. మన చిన్నప్పుడు మా చిన్నప్పుడు అట్లీస్ట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, అప్పుడే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, హెల్దీ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, omega-3 ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అంతా కూడా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫార్ బెటర్ దెన్ గ్రౌండ్ నట్ ఆయిల్. చిన్నప్పుడు ఖమ్మంలో ఒక 8 to 9 గ్రౌండ్ నట్ ఆయిల్ మిల్స్ ఉండేవి. మేము చక్కగా మిల్లుకి వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళం. అవును, గ్రౌండ్ నట్ ఎస్ సార్. అది చక్కగా కనబడుతుంటాయి అవి, వాటి చిమ్నీ కనబడుతుంటుంది, మిల్లు ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతాడు చూస్తే. సో ఖమ్మంలో గ్రౌండ్ నట్ కొనుక్కొచ్చేవాళ్ళం, ఇంట్లో వచ్చేవాళ్ళం, తినేవాళ్ళం, ఏ జబ్బులు లేవు. ఇప్పుడు ఆ తర్వాతే స్టార్ట్ అయింది ఇది, టీవీ స్టార్ట్ అవటం, ఆ తర్వాత ఈ రిఫైన్డ్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్స్. అప్పుడు కూడా పేపర్లో సన్ఫ్లవర్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, ఇవి ఫార్ సుపీరియర్ టు గ్రౌండ్ నట్ ఆయిల్, మన నువ్వుల నూనె, ఆవు నూనె కన్నా బెటర్ అని అంటాం. ఇస్ ఆల్ ఐ పర్సనలీ ఫీల్ దిస్ ఇన్కరెక్ట్. ఓకే. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్స్ విచ్ డు నాట్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఒకసారి మొన్న ఈ మధ్య కార్డియాలజిస్ట్, సీనియర్ కార్డియాలజిస్ట్ని కలిసాను. ఓకే. మా ఆవిడకి బ్లడ్ ప్రెషర్ వస్తే నాకు ఆయనకే చూపించమని అడిగింది. ఓకే. వారు కూడా అదే చెప్పారు, కార్డియాలజిస్ట్ కూడా. ఎస్, ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది ఇక్కడ ఫార్మసీలో, కొనుక్కెళ్ళు అని ఒక 4 ఏళ్ళ క్రితం ఓకే. వారు కూడా అదే చెప్పారు. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడాను టు ప్రివెంట్ ఇన్ఫ్లమేషన్. సో మనం మన మన పూర్వీకులు, మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఏం తినేవారో అది తినండి, ఓకే, మీరు హెల్తీగా ఉంటారు. వాళ్ళు చేసినట్టు పని చేయండి. మళ్ళీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. తిని కూర్చున్నాం అంటే మళ్ళీ అదొక వాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు, పొలానికి వెళ్ళి పని చేసేవాళ్ళు, ఇంట్లో పనులన్నీ చేసుకునేవారు, వంగి ఇల్లు ఊడ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఓడటానికి ఒకటి, యుటెన్సిల్స్ వాష్ చేయడానికి ఒక మిషన్, బట్టలు తీయడానికి ఒక మిషన్, దీన్ని ఏమంటారు, ఫ్లోర్ క్లీన్, వాక్యూమ్ క్లీనరు, ఇవన్నీ. సో అది లేకుండా వాళ్ళలాగా తినండి, వాళ్ళలాగా పని చేయండి, ఏ జబ్బులు రావు. దట్ ఈస్ మై ఎయిమ్ నౌ. ఓకే. లైఫ్ స్టైల్ చేంజ్ మన పిల్లల్లో తీసుకురావడమే నా ఎయిమ్. ఓకే. మనలో మీ జనరేషన్కి ఎట్లా చేయలేము, అట్లీస్ట్ ఇంకా యంగర్ జనరేషన్, కమింగ్ జనరేషన్ ఏమంటారు, జెన్ బీటా అంటారు అనుకుంటా. జెన్జీ అయిపోయింది కదా, ఇప్పుడు జెన్ బీటా. వీళ్ళలోనే మనం చేంజ్ తీసుకురాగలిగితే భారతదేశం హెల్తీగా ఉంటుందని ఆశ. సార్, క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఆశ. ఎప్పటికీ కూడా మనం ఇప్పుడు అబ్రాడ్లో ఉండే క్యాన్సర్ ఇన్సిడెన్స్కి రీచ్ అవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉండాలంటే మనం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, దూర అలవాట్లకు దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్. పంజాబ్ చూడండి, ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ అన్నారు 1960s and 70s. పంజాబ్ ఇస్ అన్ ఐడియల్ స్టేట్. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడేసి విపరీతమైన రైస్ అవుట్పుట్, మన వీట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేశారు. రిచెస్ట్ స్టేట్ అయిపోయింది. యావరేజ్ పంజాబీ ఫార్మర్ ఇస్ రిచర్ దెన్ అమెరికన్ ఫార్మర్. ఇప్పుడు కూడా వాళ్ళకి మనలాగా వరదలు లేవు, చక్కగా 2 క్రాప్స్ వచ్చేస్తాయి, వాళ్ళ రిచెస్ట్ పీపుల్. అప్పుడు ఆ రిచ్నెస్తో పాటు ఏమొచ్చిందండి, 25% ఆఫ్ పంజాబీస్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్, 80% ఆర్ ఆల్కహాలిక్స్. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ మన ఫుడ్ ఐటమ్స్కి, ఈ ప్రిజర్వేటివ్స్. మీరు తినే ప్రతి ఫుడ్ ఐటమ్ అండి, తినే ప్రతి చైనీస్ ఫుడ్ ఐటము, మీరు తినే ప్రతి హోటల్లో తినే ప్రతి ఫుడ్ ఐటము నా ఉద్దేశంలో కంటామినేటెడ్. ఖచ్చితంగా సార్. అంటే రీసెంట్గా ఇప్పుడు మీరు చూసారుగా ఫుడ్ సేఫ్టీ అన్హెల్దీ ప్రాక్టీసెస్ కాదండి. వారు వాడే ఆయిల్స్, వాళ్ళు వాడే ప్రిజర్వేటివ్స్, వాడు వాడే కలరింగ్ ఏజెంట్స్, పీచు మిఠాయి, రోడమిన్ బి, కాటన్ క్యాండీ. మన పిల్లలు చిన్నప్పుడు మనం కూడా తిన్నాం, మా స్కూల్ బయట ఉండేది, ఆ రెడ్ పింక్ కలర్లో తిన్నాం. దేర్ ఆల్ కార్సినోజెనిక్. మంచూరి, చికెన్ మంచూరి, వెజిటబుల్ మంచూరి వాడే కలర్స్ అన్ని కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. మేనీస్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేశారు. ఓకే. అన్నిటి కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ డైరీ ప్రొడక్ట్స్, కలరింగ్ ఏజెంట్స్, ఆ టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి అనేక రకాలైన యూస్ చేస్తున్నారు. సార్, ఇందాక మీరు దురలవాట్ల గురించి చెప్పారు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 10 years బ్యాక్ సో యూజువల్గా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, వదిలేశాడు. సో ఆ పర్సన్కి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా సార్? ఒక 10 ఏళ్ళు స్మోక్ చేసి ఆపేసిన నార్మల్ స్మోక్ చేయని ఇండివిజువల్తో కంపేర్ చేసినట్టయితే అతని క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే. స్మోకింగ్ మానేసి 30 ఏళ్ళు అయిందండి అంటాడు నా దగ్గరికి వచ్చి. స్మోక్ చేస్తారా అంటారు లంగ్ క్యాన్సర్ చూడగానే. లేదండి నేను చేయనండి అంటాడు. అప్పుడు మళ్ళీ అడుగుతాను, చిన్నప్పుడు చేసేవారా అని. ఆపేసి 10 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి అంటాడు. వాళ్ళందరికీ కూడా రిస్క్ ఎక్కువే.
ఓకే. ఎవర్ స్మోకర్స్ అంటే ఒకసారి స్మోక్ చేస్తే చాలు 10 ప్యాక్ ఇయర్స్ అంటే రోజుకి 10 సిగరెట్లు చొప్పున 10 ఏళ్ళు స్మోక్ చేస్తే చాలు ఆ ఇల్ ఎఫెక్ట్స్ మీ జీవితాంతం ఉంటాయి. ఓకే. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఆల్కహాల్. ఓకే. చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ ఈజ్ గుడ్. చాలామంది చెప్తుంటారు కార్డియాలజిస్ట్ కూడా రెడ్ వైన్ తీసుకో నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, అంటే 2 పెగ్స్ హెల్తీగా ఉంటే 30 ml రెడ్ వైన్ తీసుకో రోజు అంటుంటారు. నో, ఆల్కహాల్ ఇన్ ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్ యాజ్ ఇంజూరియస్ యాజ్ టొబాకో. ఓకే. మొన్ననే సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి, అమెరికన్ సర్జన్ జనరల్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పారు ఓకే. ఆల్కహాల్ మీద కూడా దిస్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని లేబుల్ వేయండి. సిగరెట్తో పాటు కొంచెం మోడరేట్ అమౌంట్స్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతుంది. ఓకే. మొన్ననే హార్డ్లీ 1 or 2 months బ్యాక్. దిస్ వాస్ డేంజర్ సైన్ సార్. ఆల్కహాల్ ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందండి. స్మోక్ చేస్తే 100కి 4 క్యాన్సర్ వస్తాను, 10 మందికి 4 క్యాన్సర్ వస్తాను. ఆల్కహాల్ ఎలోన్ తీసుకుంటే 10 మందిలో 1 క్యాన్సర్ వస్తాను. రెండు కలిపి తీసుకుంటే 4 + 1 5 కాదు 9 అవుతుంది. అదేంటి సార్? అది సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకే. రెండిటి కాంబినేషన్ అనేది ఇంకా డేంజరస్ అండి. ఓకే. జనరల్గా స్మోక్ చేసేవాళ్ళంతా ఆల్కహాల్ తాగుతారు, ఆల్కహాల్ తాగేవాళ్ళంతా స్మోక్ చేస్తుంటారు. సో వెరీ వెరీ డేంజరస్. అండ్ దే ఈట్ అన్హెల్దీ ఫుడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ పార్టీయింగ్. సో రోజు హోటల్స్లో పెట్టేవే కదండి అన్హెల్దీ ఫ్యాట్స్, అన్హెల్దీ ఫుడ్స్ అండి. సార్ ఇలా వీటి గురించి చెప్పారు. మరి ప్యాసివ్ స్మోకర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే కాలుస్తూ ఉంటారో వాళ్ళ పక్కన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటుందని డెఫినెట్గా. ఇప్పుడు గవర్నమెంట్ హెస్ బ్యాన్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. రైట్. సో మీరు ఎక్కడ తాగలరు? ఆఫీస్లో తాగినా ఊరుకోరు, మీ కొలీగ్ తిడతాడు అన్లెస్ యూ హ్యావ్ యువర్ ఓన్ రూమ్ చేంబర్. సో ఇంట్లోనే తాగాలి. ఇంట్లో తాగితే ఇంకా డేంజరస్. ఎందుకు? ఇంట్లో ఉన్న తన పిల్లలకి టెండర్ ఏజ్లో ఇట్ ఎఫెక్ట్స్ దెమ్. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్, ఇతనికన్నా వాళ్ళకి ఎక్కువ ఛాన్స్. అడుగుతుంటాను మీ నాన్నగారు స్మోక్ చేసేవారా అని, చిన్న వయసులో క్యాన్సర్ వస్తే. సో లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోకు, ఈయన పీల్చుకొని వదిలే స్మోకు, ఓకే, అవన్నీ కూడా ఇంట్లో పిల్లలకి చాలా ఇల్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. ఓకే. సో పిల్లలకి ఇంకా డేంజరస్. వాళ్ళు స్మోక్ చేసిన దానికన్నా ఎక్కువ డేంజరస్. అంటే టెండర్ ఏజ్లోనే దేర్ లంగ్ ఎపిథీలియం ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, దేర్ ఆర్గన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. స్మోక్ చేసిన 6 సెకండ్స్లోనండి ఆ స్మోక్లో ఉన్న 70 క్యాన్సర్ కారక రసాయనాలు అంటే కార్సినోజెన్స్ బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీలో అన్ని చోట్ల క్యాన్సర్ని కలిగిస్తాయి. ఓకే. కెన్ యూ బిలీవ్? గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రిషన్స్ పెద్దగా ఉండవు. ఓకే. స్మోక్ చేసిన ఆడవాళ్ళలో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. జనరల్లీ సర్వైకల్ క్యాన్సర్ కామన్ కాజ్ ఏంటండి? హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్. ముఖ్యంగా మన తీర ప్రాంతాల్లో అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది మన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడులో చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్. హెచ్పివి వైరస్. సో మరి అమెరికాలో ఇది లేనే లేదు కదా. అందరూ ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నది. మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందంట వ్యాక్సిన్ ఈ సంవత్సరం నుంచి పిల్లలందరికీ. మొన్ననే బడ్జెట్లో అనౌన్స్ చేశారు, అలొకేట్ చేశారు మనీ కూడా. సో బట్ యూఎస్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ చూస్తున్నాం స్మోకర్స్లోనే. ఓకే. నాన్ స్మోకర్స్లో లేదు. సో స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్ ఫ్యూ సెకండ్స్లో. చాలామంది ఈ గుట్కా తింటుంటారు, వీటిని స్మోక్లెస్ టొబాకో అంటారు. అంటే జస్ట్ నోట్లో తిని నమిలి ఊసేస్తాను, నేను లోపలికి ఇంజెస్ట్ చేయను, నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుందని ఆర్గ్యూ చేస్తాడు. అది తినటం వల్ల నోట్లోనే కాదండి, ఆ నోటి మ్యూకస్ మెమరీ నుంచి అబ్జర్వ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ వస్తుంది. ఓకే. చాలా కామన్గా చూస్తుంటాం ఈ బిజినెస్ కమ్యూనిటీలో. షాప్స్లోనే కూర్చొని ఉంటారు, ముఖ్యంగా వెహికల్ డ్రైవర్స్ కూడా రాత్రిపూట నిద్ర లేకపోకుండా ఉండటానికి తింటూ ఉంటారు, అలవాటు చేసుకుంటారు. సో చాలా కామన్ ఓరల్ క్యాన్సర్ వల్ల మౌత్ క్యాన్సర్స్ ఇవన్నీ మనం చూస్తాం, అన్ని రకాల క్యాన్సర్. సార్ మీరు ఇప్పుడు గాలి గురించి మాట్లాడాం కాబట్టి యూజువల్గా మన హైదరాబాద్లో సో ఈ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. సో మెట్రోపాలిటన్ సిటీస్ అనేది కూడా కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా పొల్యూషన్ ఎక్కువ ఉన్న టైంలలో సో దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగానండి. పొల్యూటెడ్ సిటీస్ అన్నింటిలోనూ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ. భారతదేశంలో మీరు చూసినట్టయితే రూరల్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్కి ముంబై మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ కంపేర్ చేసినట్టయితే ఖచ్చితంగా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. 3 రెట్లు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంకో 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే.
సో అర్బనైజేషన్ పెరిగే కొలది లైఫ్ స్టైల్ చేంజ్ మారుతుంది. ఆ ప్రాసెస్ ఫుడ్స్, టింట్ ఫుడ్స్ ఇవన్నీ తింటుంటారు. ప్లస్ పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, అన్ని రకాల ఇండస్ట్రీస్, యాస్బెస్టస్ ఇండస్ట్రీ, సిగరెట్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ కంపెనీస్, యా అందులో వాడికి ఎక్స్పోజ్ అవుతారు. ఓల్డెన్ డేస్లో సేఫ్టీ నామ్స్ లేవు, ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. చాలామంది ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేసి చిన్నప్పుడు, ఇప్పుడు మేనేజరియల్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళంతా. ఓకే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసినాయి. చిన్నప్పుడు దే గాట్ ఎక్స్పోజ్ టు ఇట్. ఓకే వాళ్ళు థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, యా బార్బర్స్, వాళ్ళు రెగ్యులర్గా డై చేస్తున్నారు అనుకోండి రోజుకి 20 మందికి, వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేంటి సార్ డై త్రూ అవునండి, బార్బర్స్కి? ఎస్. రామగుండం టౌన్ తీసుకున్నాం అనుకోండి, ఓకే ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ బాగానే అవుతుంటుంది, ప్లెంటీ ఆఫ్ మినరల్స్, లైమ్ స్టోన్ యా ఉంది అక్కడ, గ్రానైట్ ఉంది, అన్నీ కూడా పొల్యూట్ వాటర్, గ్రౌండ్ వాటర్. దెన్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లో బర్న్ చేసేది కోలే కదా. తర్వాత ఇప్పుడు కొత్తగా సూపర్ ఫెర్టిలైజర్ ప్లాంట్. అలాంటి టౌన్స్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటుందండి, ఓకే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే సో ఇండస్ట్రియలైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. మరి విలేజెస్ ఏమైనా ఎగ్జామ్టెడ్ అంటే అది కూడా కాదు. మరి విలేజెస్లో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. ఓకే ఈ లెక్కను చూసుకుంటే సిటీలో అయినా మరి విలేజెస్లో అయినా కానీ ఎక్కడైనా కానీ మనం విలేజెస్ తప్పించుకోలేకపోతున్నాం. తక్కువే, బట్ ఈ పొల్యూషన్ నుంచి తప్పించుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు కొంచెం మనకన్నా హెల్తీ ఫుడ్ తింటారు, మంచి వెజిటబుల్స్ దొరుకుతాయి, Yeah. మంచి పాలు తాగుతారు. ఇక్కడంతా ఆక్సిటోసిన్ ఫీడ్ చేసిన కౌస్ నుంచి తీసే మిల్కే కదా ఇదంతా. మనం తాగే పాలన్నీ అవే కదండి. సార్ ఇది మాత్రం చాలా డేంజర్ అనిపిస్తుంది సార్. అసలు ఏది తీసుకోవాలన్నా ఏది తీసుకోకూడదు అని ఒక నుంచి డైలమోలో పడిపోతున్నాయి. మీరు ఈ కామర్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు, Yeah. దేంట్లో వస్తుంది అది? ఓ ఏదైనా ఒక బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్, ప్లాస్టిక్ కంటైనర్లో వస్తుంది. యా అవును ఆ హాట్ ఫుడ్ని వాడు మైక్రోవేవ్లో పెట్టి వేట్ చేస్తాడు. ఆ ప్లాస్టిక్స్ అన్ని బిలియన్స్ ఆఫ్ మైక్రో నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఫుడ్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకనే మా మీరు పెద్దవాళ్ళు హెల్దీ ఇడ్లీ తిన్నా వచ్చేస్తుంది దాంట్లోకి. అందుకనే మా పెద్దవాళ్ళు ఆ స్టీల్ ప్లేట్ కానీ ఆ, లేకపోతే మరచెంబులు రాగిది కానీ. కానీ మరచెంబులు. ఇప్పుడు మీరు తాగే వాటర్, బాటిల్ వాటర్, నాకు కూడా పక్కన పెట్టారు బాటిల్ వాటర్. అది ఎట్లా వచ్చింది? ఎక్కడో ట్రక్లో తీసుకొస్తారు, Yeah. ట్రాలీలో తీసుకొస్తారు, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. మన ట్రాపికల్ కంట్రీ, ఆ వేడికి ఆ ప్లాస్టిక్స్ అంతా వాటర్లోకి వెళ్తాయి, అవి మనం తాగేస్తున్నాం. ఓకే ఇంకెందుకు రాదు? పాప్కార్న్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసాం. పాప్కార్న్. మైక్రోవేవ్లో మీరు పాప్కార్న్ చేయండి, పాప్ చేయండి కార్న్, ఓకే అనేక రకాల కెమికల్స్ వచ్చేస్తాయి. తీసుకునే ప్రతి ఫుడ్ ఐటెంలోనండి ప్రిజర్వేటివ్స్ ఇవే ఉంటున్నాయి. సో అందుకే వెజిటబుల్స్ కూడా జాగ్రత్తగా వాష్ చేసి, ఫ్రూట్స్ని కూడా పీల్ చేసి, ఇవి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఎస్పెషల్లీ మన నెక్స్ట్ జనరేషన్ కన్నా మనం హెల్దీ ఫుడ్, ఈ మార్పు తేగలగాలి. మార్పు. ఎస్, డోంట్ గో ఫర్ దిస్ యా ఫాస్ట్ ఫుడ్స్. చిన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంటే మన ముందు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, అవును అట్లీస్ట్ కొంచెం చూస్తాం ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంటే 2 నిమిషాల్లో తయారు చేసి మనకు పట్టుకొచ్చేస్తున్నారు ఇంట్లో. దీన్ని ఏమనాలో, ఫాస్టెస్ట్ ఫుడ్స్ అనాలో మరి, ఫాస్టర్ ఫుడ్ అని